టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద అంచనాలు మరో లెవెల్లో ఉండగా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండులో వచ్చిన సలార్ మూవీ తర్వాత భారీ లెవెల్లో వస్తున్న ఊరమాస్ మూవీ ఇదే అవ్వడంతో అన్ని చోట్ల రచ్చ చేయడానికి అవకాశం ఎంతైనా ఉండగా సినిమా నుండి ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ మంచి రీచ్ ను సొంతం చేసుకోగా ఆల్మోస్ట్ 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో మూవీ ఇదే అవ్వడంతో ఓపెనింగ్స్ పరంగా రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. సినిమా రిలీజ్ కి ఇంకా నెలలోపు టైం ఉండగా ఓవర్సీస్ లో చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. టికెట్ రేట్లు $30 గా పెట్టగా బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాలలోనే దేవర సినిమా బుకింగ్స్ టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ $80,000 కి పైగా టికెట్ సేల్స్ జరిగి అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అద్భుతమైన స్టార్ట్ ను ఇప్పుడే సొంతం చేసుకుని సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకునే రేంజ్ బుకింగ్స్ తో రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతూ ఉంది దేవరా పార్ట్ 1. ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కి మంచి మార్కెట్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ 6 ఏళ్లలో ఎన్టీఆర్ నటించిన సోలో మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవడంతో ఆర్ఆర్ఆర్ లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న దేవరా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరో లెవెల్ కి పెరిగిపోయాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ను నిజం చేస్తూ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా దేవరా అద్భుతమైన స్టార్ట్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకోగా రిలీజ్ దగ్గర పడే కొద్దీ రికార్డుల విషయంలో మరింత జోరును చూపించడానికి అవకాశం ఎంతైనా ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగి ఎన్టీఆర్ కి ఒక యునానిమస్ రెస్పాన్స్ వచ్చే సినిమా కనుక దేవర సినిమా అయితే ఓపెనింగ్ డే రికార్డులు మరో లెవెల్లో ఉండే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.